సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అత్యంత ఖరీదైన మహేంద్ర హిల్స్ భూములు ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అసలు మారేడుపల్లి విలేజ్ నుంచి మహేంద్ర హిల్స్ ఎలా విడిపోయింది, ఎలాంటి అనుమతులు లేకుండానే అక్కడ కాలనీలు ఎలా వెలిచాయో అధికారులు సమాధానం చెప్పాలని నవాబ్ ఫ్యామిలీ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ భూ సమస్యపై అసోసియేషన్ న్యాయ సలహాదారుడు గడ్డం ఏబుల్ గారు అధికారుల కుమ్మక్కు రాజకీయాన్ని ఎండగడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పోరాటం చేసే వ్యక్తి నేనే వికాస్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ లేవు, ఏం లేవు. మహారాష్ట్ర అంతా ఇప్పుడు ఉన్నారు. మరి వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు, ఎట్లా మరి ఇదే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏమైనా అడుగుతాం ప్రభుత్వాన్ని. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కంటోన్మెంట్లో భూములు ముఖ్యంగా మహేంద్ర హిల్స్ సర్వే నంబర్ 74 మరియు తోకటా విలేజ్లో 157 మరియు 170, 270 సర్వే నంబర్లో జరుగుతున్న అవినీతికి, అన్యాయానికి మరియు మేము ఈరోజు ఒరిజినల్ నవాబులను ద్వారా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూములన్నిటిపై జరుగుతున్న అన్యాక్రాంతం అవుతున్న భూములపై సిబిఐ చే న్యాయ విచారణ జరిపించి మరి ఒరిజినల్ వారసులు ఎవరు, మరి ఒరిజినల్ ఓనర్స్లు ఎవరు, మరి ఎవరికి సంబంధించిన భూములు ఇవి, మరి ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని భూములు ఉన్నాయి, మరి ప్రజలకు ఉన్న భూములు ఏవి, మరియు ఈ వారసులకు ఉన్న భూములు ఏవో తేల్చాలి అనేసి మరి సిబిఐని దించి ఈ యొక్క విచారణ చేపట్టాలనేసి మేము నవాబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి వారికి నేను అడ్వకేట్గా గడ్డా మేబెల్ అండ్ లా ఫామ్ తరఫున నేను ఈ ప్రెస్ మీట్ను వీరి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇట్టి విషయాలపై ప్రభుత్వాలు స్పందించి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి ఈ భూములన్నింటినీ పరిష్కరించి శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు మరి వారసులకు న్యాయం చేయాలనేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తోకటా విలేజ్లో CS 13కి సంబంధించిన భూములు సర్వే నంబర్ 157 అండ్ 270, 170, 229, 268 ప్రకారంగా తోకటా విలేజ్లో CS 13కి సంబంధించిన వారసులకు సంబంధించిన భూములు ఉన్నాయి. అదేవిధంగా మహేంద్ర హిల్స్లో CS 7 అండ్ ముంతఖాబ్ డిగ్రీకి సంబంధించిన సర్వే నంబర్లు 74, 79, 80 ఈ విధంగా ఈ భూములు ఉన్నాయి. ఇట్టి భూములు మరి అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. మరి వారసుల యొక్క వారి యొక్క స్తోమత లేక వారు న్యాయస్థానాలను ఆశ్రయించలేక ప్రభుత్వం ద్వారా వారు మరి వెసులుబాటు దొరుకుతుందేమో, మాకేమైనా న్యాయం జరుగుతుందేమో, మరి వీరు న్యాయం చేస్తారేమో అనేసి మీ ద్వారా ఈ మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీటిపై కూడా న్యాయ విచారణ జరిపించి వీరికి న్యాయం చేకూరాలనేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే నంబర్ 74లో